టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు రాష్ట్రానికి ఉపయోగం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఈ మూడు పార్టీల పొత్తును వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ ఇప్పుడు అవే లడ్డూలను నాకుతున్నారని ఘాటుగా విమర్శించారు. మొన్నటి వరకు ఒకరిని మరొకరు తిట్టుకున్న ఈ మూడు పార్టీల నేతలు ఎలా కలిశారంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఒక కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. నిన్నటి వరకు ఒకరిని మరొకరు తిట్టుకున్న పార్టీలు మూడు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పయనించాలని నిర్ణయించాయి. దీని మీద మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిన్నటి వరకు ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో విభేదించి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పారు. అవినీతి పార్టీ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. అంటే ఇప్పుడు ఈ మూడు పార్టీలు జతగట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళ మాటల్లో ఒకరినొకరిని విమర్శించుకున్న దాన్ని బట్టి ఆ కూటమి అసలు బండారం బయటపడుతున్నది. రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేటువంటి కల్లబుల్లి కబుర్లు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి లొంగిపోయాడు. ఇది ఒక సహభాగస్వామ్యం కలిగినటువంటి కూటమి కాదు. బీజేపీకి తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టి లొంగిపోయి వాళ్ళు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ ఏ సీటు కావాలంటే ఆ సీటు, ఎవరిని పెట్టమంటే అభ్యర్థి వాళ్ళని పెట్టడం, దీన్ని ఏమంటారు? సహభాగస్వామ్యం అంటారా, లొంగుబాటు అంటారా? బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి మొత్తం అవకాశవాదంతో కూడుకున్నటువంటి లొంగుబాటు తప్ప చెప్పే కబుర్లన్నీ కలబోలి కబుర్లే. అంటే ఇది చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నారు అనుకుంటున్నారా, లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారు అనుకుంటున్నారా? ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు సున్నా. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళు అయితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని తెరిపించేదానికి ఒప్పందం చేసుకోవాలి, లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒప్పందం చేసుకోవాలి. పోలవరం రాజధాని, అమరావతి రాజధాని కోసం, లేదా కడప ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం ఇవి ప్రణాళిక తెస్తే నమ్ముతారు. అసలు 4 రోజుల పాటు మాట్లాడలేదు వాళ్ళు. ముగ్గురు ఒప్పందం చేసుకొని కూడా 4 రోజుల పాటు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా ఏం చేస్తారో చెప్పడం లేదు. 17వ తేదీ ప్రధానమంత్రి వస్తాడు, ఆయన రాక కోసం నోళ్లు తెరుచుకొని చూసి ఆయన ఏదో ప్రకటిస్తాడు తాయిలాలు అని చెప్పి జనాన్ని ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా మోసం తప్ప మరొకటి కాదు. సార్, గతంలో చంద్రబాబు నాయుడు ఇదే ప్రధానమంత్రిని పట్టుకుని టెర్రరిస్ట్తో పోల్చారు, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు బీజేపీకి వెళ్ళడం ఏ విధంగా చూస్తారు? ఈరోజు టెర్రరైజ్ చేస్తుంది బీజేపీకి ఒకవైపు టీడీపీ, ఇంకొక వైపు వైసీపీ, ఇద్దరు తాళం వేసి ఈ రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ తెచ్చాడ అడుగు పెట్టే పాత్ర పోషిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అధమ స్థాయిలో ఇక్కడ ఓట్లు వచ్చినాయి. బీజేపీ అంటే నమ్మటం లేదు, అసలు ద్రోహి కింద చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి వాటితోటి వీళ్ళు ఏమో ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళు ఒప్పందం చేసుకున్న దాన్ని నేను పోరాడతాను అని అంటున్నారు తప్ప బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అనరు. మరి అటువంటిప్పుడు వీళ్ళిద్దరూ ఎట్లా పోరాడతారు దీని మీద? అందుకని పోరాడేటువంటి శక్తి వామపక్షాలకి, ఇండియా బ్లాక్ పార్టీలకే ఉంది. సార్, ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలతో పవన్ కళ్యాణ్ పోల్చారు. అటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదర్చడానికి తాను ఎంతో శ్రమించాను అంటున్నారు. పాచిపోయిన లడ్డు తినడానికి అలవాటు పడ్డాడు. క్యాన్సర్ వస్తుందా దానివల్ల, లేదా అల్సర్స్ వస్తాయో చూడాలి. ఇప్పుడు పాచిపోయిన లడ్లు కాదు, అసలు ఉన్న లడ్లు కూడా తినే ఉపయోగం కూడా ఆయనకు లేదు. 24 సీట్లని 21కి వచ్చాడు. రేపు ఎన్ని అవుతాయో, ఇంకా ఎన్ని తగ్గుతాయో? 3 పార్లమెంట్ అని 2 వచ్చేసినాయి. వీళ్ళిద్దరికీ కోతలు పెడుతుంది బీజేపీ. ఈ కోతలు అయినట్టే 2 పార్టీలకు భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. వీళ్ళిద్దరిని మింగేసే తర్వాత రేపు బీజేపీ బలపడుద్ది. ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడి మత కల్లోలాలను సృష్టిస్తే, మొన్న వచ్చాడు చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, నెల్లూరు వచ్చేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని చెబుతున్నాడు. అసలు ఆశ్చర్యం. అసలు ఈ రాష్ట్రంలో లేని మత కల్లోలాలు సృష్టించి జనంలో ఉద్రిక్తత సృష్టించడానికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, లేదా నిరుద్యోగం ఉంది, ఇంకోటి ఉందో అని చెబితే జనం నమ్ముతారు. కానీ మా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని అబద్ధాలు చెప్పి ప్రజల్లో మత ఉద్రిక్తలు సృష్టిస్తూ ఉంటే, అటువంటి పార్టీకి తెచ్చి ఇక్కడ వాళ్ళు ఊడిగం చేస్తూ ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని చివరికి ప్రజలు అన్నదమ్ముల్లాగా సామరస్యంగా ఉండేవాళ్ళు తనువు చావాల్సిన పరిస్థితిని బీజేపీ, తెలుగుదేశం, జనసేన సృష్టిస్తున్నాయి. సార్, ఈ కూటమిని వచ్చే ఎన్నికల్లో ఆదరిస్తారనుకుంటున్నారు, ప్రజలు తిరస్కరిస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా పూర్తిగా తిరస్కరిస్తారు. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, చంద్రబాబు మీద విశ్వాసం లేదు. చంద్రబాబు బీజేపీ కలిసిన తర్వాత ఇక పూర్తిగా నమ్మకం కూడా పోయింది. తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకని ఈ 2 కూటములకి అవకాశం లేదు. ఇండియా బ్లాక్, వామపక్షాలకి ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం మాకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతోని పొత్తు పెట్టుకున్నారని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా పొత్తులు పెట్టుకుంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.